Good morning, students. In this video I am going to explain you about dialogue writing, unit 16th dialogue writing. This dialogue writing comes under 20th question in annual exams. Okay, this is the dialogue writing question which carries 4 marks. You have option to choose the right one which is convenient to you. You can choose any one of these two, and if you write any one of this correct, you will get 4 marks. Okay, see this. Language is a vehicle of thought. It is a means of communication. If we want to communicate our feelings and thoughts, we need good command over language. Okay, what is language? Language is a vehicle of thought. We have many thoughts, we have many feelings, many views. If we want to express something, if we want to express our views, we have to know the language which is conveys our feelings. That's why here mentions language is a vehicle of thought. ఏమంటున్నారంటే మనకేదైనా చెప్పాలనిపించిన మన ఫీలింగ్స్ కానీ మన ఆలోచనలు కానీ ఏవైనా ఎక్స్ప్రెస్ చేయాలంటే వి నో ద లాంగ్వేజ్ అనేది తెలిసి ఉండాలి. మన ఆలోచనని ఎక్స్ప్రెస్ చేసేది లాంగ్వేజ్. దట్స్ వై హియర్ లాంగ్వేజ్ ఈజ్ ఎ వెహికల్ ఆఫ్ థాట్. మన ఆలోచనలకి ఒక వెహికల్ లాంటిది అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఇట్ ఈస్ ఏ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ మీన్స్ భావ వ్యక్తీకరణ అంటాం కదా తెలుగులో. సంథింగ్ మనం ఏదైనా కమ్యూనికేట్ చేయాలనుకున్నప్పుడు, మన ఒక సమాచారాన్ని మరొకరికి అందివ్వాలనుకున్నప్పుడు వి నీడ్ ఏ లాంగ్వేజ్. ఒక లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా అవసరం. ఇఫ్ యూ వాంట్ టు కమ్యూనికేట్ అవర్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ వీ నీడ్ గుడ్ కమాండ్ ఓవర్ లాంగ్వేజ్. అయితే లాంగ్వేజ్ తెలిసి ఉండడమే కాదు, మనకు ఎంతో కొంత అవగాహన, నాలెడ్జ్ అనేది, మంచి గుడ్ కమాండ్ అనేది అవసరం ఒక లాంగ్వేజ్ మీద. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏదైనా ఒక విషయాన్ని కొంతమంది ఎక్స్ప్రెస్ చేసినప్పుడు, కొంతమంది చెప్పినప్పుడు చాలా పాజిటివ్ ఫీలింగ్ అనేది వస్తుంది. అదే విషయము ఇంకొంతమంది చెప్తే చాలా నెగిటివ్ ఒపీనియన్ ఏర్పడుతుంది. ఆ విషయం మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ అనేది కలుగుతుంది. ఎందుకు అనంటే ఆ చెప్పే విధానం అలా ఉంటుందన్నమాట. ఎక్స్ప్రెస్ చేసే విధానం అలా ఉంటుంది. ఎందుకు వాళ్ళు యూజ్ చేస్తున్నటువంటి లాంగ్వేజ్ అలా ఉంటుంది. చాలా కన్వీనియన్స్గా చెప్తారు, కన్విన్స్ చేసేటట్టుగా చెప్తారు. మనకు ఎంతో ఈజీగా అనిపించేలాగా, మనం కన్విన్స్ అయిపోయేలాగా చెప్తారు. అట్లా చెప్పాలి అంటే ఒక లాంగ్వేజ్ మీద ఒక మంచి కమాండ్ గ్రిప్ అనేది అవసరం. అలాంటప్పుడే మనం కమ్యూనికేట్ చేయాలనుకుంటున్న విషయాన్ని సరైన పద్ధతిలో మనం కమ్యూనికేట్ చేయగలుగుతాం. In our day-to-day life, we meet many persons and interact with them in various social situations. When two persons interact with each other, it is called a dialogue. People share thoughts, feelings and information through dialogue. మనం డే టు డే లైఫ్లో వి మెట్ సో మెనీ మెంబర్స్, వి షేర్ అవర్ ఫీలింగ్స్, వి షేర్ అవర్ థాట్స్ అండ్ వి షేర్ మెనీ మోర్ థింగ్. దట్ ఈస్ కాల్డ్ డైలాగ్. వాట్ ఈజ్ డైలాగ్? మనం ఒకటి చెప్తాము, దానికి రిప్లైగా మన ఎదుటి వాళ్ళు ఇంకొక ఆన్సర్, ఏదో ఒకటి రిప్లై ఇస్తారు. దానికి మనం కంటిన్యూషన్గా ఇంకో ఏదో చెప్తాం. ఈ ప్రాసెస్ ఏంటంటే డైలాగ్ అనమాట. మనం చెప్పడము, వాళ్ళు దానికి రెస్పాండ్ అవ్వడము, దట్ ఈస్ కాల్డ్ డైలాగ్. ఇదంతా కూడా మన ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ ఏదైతే జరుగుతుందో దీన్ని మనం ఏమంటారు, ఎట్లా కన్విన్స్ చేస్తున్నామంటే డైలాగ్స్ ద్వారా వాళ్ళకి మనము కమ్యూనికేట్ చేస్తాం. Good skills in spoken English are an asset for communication among people of different mother tongues. Today, English is spoken by over 2 billion people in the world. It is the language of globalization. It is not surprising that English is called the lingua franca of the modern era. Appropriate spoken English should be used in different social contexts.
మనకు స్పోకెన్ ఇంగ్లీష్లో మంచి స్కిల్స్ ఉంటే ఒక అసెట్ ఉన్నట్టే. అసెట్ మీన్స్ ఒక ఆస్తి అనమాట. కమ్యూనికేషన్లో మనకు మంచి అసెట్ ఉన్నట్టే లెక్క. గుడ్ స్కిల్స్ అనేవి ఉన్నట్లయితే వీ కెన్ కమ్యూనికేట్ ఎనీథింగ్ టు ఎనీ పీపుల్. బికాజ్ అందరిది సేమ్ మదర్ టంగ్స్ ఉండవు. అంటే అందరూ మాట్లాడే లాంగ్వేజ్ ఒకటే ఉండదు. బట్ ఇంగ్లీష్ ఏంటంటే అందరితో కమ్యూనికేట్ అయ్యేలా చేస్తుందనమాట. అందరికీ అర్థమయ్యేలా, అందరితో కమ్యూనికేట్ అయ్యేలా చేసేటువంటి గ్లోబల్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్. మనకి గ్లోబల్ లాంగ్వేజ్ ఏదైనా ఉందంటే అది ఇంగ్లీష్. ఓవర్ 2 బిలియన్ పీపుల్ ఇన్ ద వరల్డ్ స్పీకింగ్ ఇంగ్లీష్. మనకు వరల్డ్ వైడ్గా ఒక 2 బిలియన్ పీపుల్ ఇంగ్లీష్ని మాట్లాడతారు. దట్స్ వై వీ కెన్ కాల్ ఇట్ గ్లోబల్ లాంగ్వేజ్. కమ్యూనికేషన్ ఈజ్ ఆఫ్ 2 టైప్స్, ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్. మనకు లెటర్ రైటింగ్లో ఫార్మల్ ఇన్ఫార్మల్ ఎట్లా ఉంటుందో, ఒక అఫీషియల్ పర్సన్స్కి ఎలా రాస్తాము, ఫార్మల్గా ఎలా ఉంటాము, అన్అఫీషియల్గా మన రిలేటివ్స్ ఫ్రెండ్స్తో ఇన్ఫార్మల్ ఎలా ఉంటుందో, లైక్ కమ్యూనికేషన్ ఆల్సో ఇన్ 2 ways, ఫార్మల్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్స్. ఫార్మల్ కమ్యూనికేషన్ మీన్స్ మన హైయర్ అఫీషియల్స్తో, రెస్పెక్టబుల్ పర్సన్స్తో, టీచర్స్ ఆర్ ఎవరైనా మనకన్నా ఎక్కువ హోదాలో ఉన్నవారితో మనం ఫార్మల్ లాంగ్వేజ్ని, ఫార్మల్ కమ్యూనికేషన్ యూస్ చేస్తాము. ఇన్ఫార్మల్ ఏంటంటే ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో యూస్ చేసేది ఇన్ఫార్మల్. Formal communication is used with strangers, elders, and other whom we respect. Informal communication is used with ones near and dear. Simple examples have been given in this lesson to show how people converse in real life situations. Let us take a look to 2 examples of spoken English. మనకి 2 examples ఇచ్చాడు. యాజ్ ఐ సెడ్, మనకు ఎవరినైతే మనం రెస్పెక్ట్ చేస్తామో, రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉంటారో వాళ్ళతో ఫార్మల్ కమ్యూనికేషన్ యూస్ చేస్తాము. నియర్ అండ్ డియర్ లైక్ ఫ్రెండ్స్, రిలేటివ్స్, వాళ్ళతో మనము ఒక ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ చేస్తాము. ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, డైలాగ్ బిట్వీన్ 2 ఫ్రెండ్స్ హూ మెట్ ఎట్ ఎ షాప్. ఒక షాప్లో కలిసినటువంటి 2 ఫ్రెండ్స్ మధ్యన డైలాగ్స్ ఎట్లా ఉన్నాయి. అపర్ణ అండ్ అర్చన అనుకోండి. అపర్ణ, హాయ్ అర్చన. అర్చన, హాయ్ అపి, హవ్ ఆర్ యూ, లాంగ్ టైమ్ నో సీ. అంతే కదా, క్లోజ్ ఫ్రెండ్స్ అయితే చాలా ఇన్ఫార్మల్గా పిలుచుకుంటాము నిక్ నేమ్స్తో. అపర్ణ, వెల్ రాదర్ బిజీ విత్ ఎగ్జామ్స్ అండ్ వాట్స్ ద న్యూస్ ఎట్ యువర్ ఎండ్. నథింగ్ మచ్, ద సేమ్ బోరింగ్ రొటీన్. అపర్ణ, ఓకే దెన్ ఐ విల్ గెట్ గోయింగ్, బాయ్. అర్చన, సీ యూ సూన్, బాయ్. అర్చన, అపర్ణ అర్చనని అడుగుతుంది, హాయ్ అర్చన. అర్చన అంటుంది, హాయ్ అప్పి, హవ్ ఆర్ యూ, ఎలా ఉన్నావు, చాలా రోజుల నుంచి కనబడట్లేదు. ఎస్, ఎగ్జామ్స్తో బిజీ అయిపోయాను, నీ గురించి ఏంటని అడుగుతుంది. తర్వాత తనేం చెప్తుంది, అర్చన, నథింగ్ మచ్, ఏం లేదు, రెగ్యులర్ రొటీన్ అని చెప్తుంది. అపర్ణ, ఓకే దెన్ ఐ విల్ గోయింగ్, బాయ్, నేను వెళ్తాను అని చెప్తుంది. అర్చన ఏమంటుంది, సీ యూ సూన్, బాయ్. ఎంత సింపుల్గా అయిపోయింది కదా ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో డైలాగ్ అనేది. నెక్స్ట్ ఒక ఎక్సర్సైజ్ చూడండి. అబ్జర్వ్ ద వే ద ఫ్రెండ్స్ గ్రీట్ ఈచ్ అదర్, హౌ దే సే గుడ్ బై, అండ్ ద కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ దే యూస్. ఈజ్ ద లాంగ్వేజ్ ద సేమ్ యాజ్ దట్ విచ్ వన్ యూజెస్ ఇన్ రిటన్ ఇంగ్లీష్? Try to spot any 2 ways in which it is different from written English. Now look at the following dialogue. ఇక్కడ మనం చూసినట్లయితే ఇదంతా కూడా ఇన్ఫార్మల్ వేలో ఉంది. మనము రిటన్ ఇంగ్లీష్లో ఇట్లా ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ని యూజ్ చేయలేము. మనం ఈ రకంగా రిటన్లో చూపించాలంటే ఇలాంటి లాంగ్వేజ్ని మనం యూజ్ చేయలేము. వీ హ్యావ్ టు యూజ్ ఏ ఫార్మల్ లాంగ్వేజ్. అది ఎలా ఉంది అనేది ఇంకొక ఎక్సర్సైజ్లో చూడండి. ఈ ఎగ్జాంపుల్లో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫార్మల్ డైలాగ్ రైటింగ్ ఎలా ఉంటుందనేది. డైలాగ్ బిట్వీన్ ఏ మేనేజర్ అండ్ ఏ క్లర్క్. ఒక మేనేజర్కి ఒక క్లర్క్కి మధ్యలో ఒక డైలాగ్. క్లర్క్, గుడ్ మార్నింగ్ సార్. మేనేజర్, గుడ్ మార్నింగ్, ఐ సీ దట్ యు ఆర్ లేట్ టు వర్క్ అగైన్. ఇవాళ కూడా మీరు లేట్ అయ్యారు. క్లర్క్, సార్ ఐఎమ్ సారీ బట్ ఐ హ్యాడ్ సమ్ అర్జెంట్ వర్క్ ఎట్ హోమ్. నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉండే అని చెప్తున్నాడు. మేనేజర్, ఐఎమ్ గెటింగ్ టైర్డ్ ఆఫ్ యువర్ ఎక్స్క్యూజెస్. నీ సాకులకి ఎక్స్క్యూజ్ చేయడానికి కూడా నేను విల్లింగ్గా లేను, చాలాసార్లు విన్నాను అని చెప్తున్నాడు. క్లర్క్, సార్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఐ విల్ బీ ఆన్ టైమ్ ఫ్రమ్ టుమారో.
రేపటి నుండి సరిగ్గా టైంకి వస్తానని చెప్తున్నాడు. ఎక్స్క్యూజ్ చేయమని అడుగుతున్నాడు. మేనేజర్, దిస్ ఈస్ ద లాస్ట్ వార్నింగ్, యూ కెన్ గో టు యువర్ డెస్క్ నౌ. ఇదే మీకు లాస్ట్ వార్నింగ్, ఇప్పుడు మీరు మీ డెస్క్కి వెళ్ళొచ్చు అని చెప్తున్నాడు. క్లర్క్ ఏమంటున్నాడు? థ్యాంక్ యూ సార్ అంటున్నాడు. ఒక మేనేజర్ ఒక క్లర్క్ ఒక ఆఫీస్కి లేట్ వస్తే ఒక మేనేజర్కి క్లర్క్కి మధ్యన డైలాగ్ రేటింగ్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మరీ అంత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ డైలాగ్లో ఎక్కడ కూడా హార్డ్ లాంగ్వేజ్ అనేది లేదు. చాలా సింపుల్ లాంగ్వేజ్ యూస్ చేశారు. ఎనీబడి కెన్ అండర్స్టాండ్, ఎనీబడి కెన్ యూజ్ దిస్ సింపుల్ ఇంగ్లీష్. ఓకే, మీరు దీన్ని ఇట్లా అబ్జర్వ్ చేస్తున్నట్టయితే మీరు కూడా మీ డే టు డే లైఫ్లో ఇలాంటి సింపుల్ ఇంగ్లీష్ని యూజ్ చేసి మీ డైలాగ్స్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఓకేనా, ఇలాంటి డైలాగ్స్ మీరు చెప్పొచ్చు. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఇలాంటి సింపుల్ డైలాగ్స్ని ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయొచ్చు. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది డైలాగ్ రైటింగ్ అనేది పెద్ద టఫ్ టాపిక్ ఏం కాదు, ఈజీ టాపిక్. మీరు ఈజీగా చేయగలుగుతారు ఈ డైలాగ్ రైటింగ్ అనేది. సింపుల్ వర్డ్స్ యూస్ చేసి డైలాగ్స్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఓకేనా, మనకు యాన్యువల్ ఎగ్జామ్లో దీనికి 4 మార్క్స్ ఇవ్వబడతాయి కాబట్టి మినిమం 8 డైలాగ్స్ రాసినట్లయితే ఈచ్ డైలాగ్కి ఒక హాఫ్ మార్క్ అట్లా కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు గుడ్ మార్నింగ్, బాయ్ ఇలాంటివి కూడా డైలాగ్స్ లాగా పరిగణించొద్దు. గుడ్ మార్నింగ్ సార్ అని పెట్టి ఉన్నారు ఇక్కడ, దీనికి ఒక హాఫ్ మార్క్ వస్తుంది. కింద బై అంటే బై అని పెట్టేసి అట్లా హాఫ్ మార్క్స్ వస్తాయి. 8 డైలాగ్స్ అయిపోయినాయి అని కాదు. ఇట్ షుడ్ బి కన్స్ట్రక్టివ్. మంచి ఫ్రేమింగ్ అనేది కూడా ఉండాలి. ఫస్ట్ ఎవరైనా కలిసినప్పుడు గ్రీటింగ్ అనేది కంపల్సరీ, సెండ్ ఆఫ్ అనేది కంపల్సరీ. అవి కామన్గా అన్నిట్లలోనూ ఉంటాయి కాబట్టి మధ్యలో మీరు రాసేటువంటి డైలాగ్స్ని కన్సిడర్ చేస్తారు. సో మీరు మినిమం 7 to 8 డైలాగ్స్ ఉండేటట్టు చూసుకుంటే మీకు ఫుల్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది మరీ అంత టఫ్ ఏం కాదు, ఈజీగా యూ కెన్ డూ ఈజీలీ. ఓకే, ఎక్సర్సైజెస్ ఇచ్చారు ఇక్కడ. హౌ డు ద క్లర్క్ and the manager begin and end the dialogue? What kind of language is used? How different is the language from written English? Discuss. ఇక్కడ చూడండి ఏమంటున్నారంటే క్లర్క్ మేనేజర్కి మధ్యలో ఉన్నటువంటి డైలాగ్ ఎలా బిగిన్ అయింది, ఎలా ఎండ్ అయింది. సాల్యుటేషన్ గ్రీట్ చేస్తున్నారు, తర్వాత థ్యాంక్ యూ చెప్తున్నారు. తర్వాత వాట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్, ఇట్స్ ఎ ఫార్మల్ లాంగ్వేజ్, చాలా పొలైట్గా ఉంది. అవునా, మన మాట్లాడే ఇంగ్లీష్కి రాసే ఇంగ్లీష్కి ఏ రకంగా డిఫరెన్స్ ఉందో మీకు అర్థమవుతూ ఉంటుంది. ఓకే, ఇఫ్ యూ కంపేర్ ద 2 pieces of dialogue given above, what do you notice? Discuss whether there are any similarities or differences and if so, why. మీరు ఇక్కడ ఈ ఫస్ట్ వన్ చూసారు, 2 ఫ్రెండ్స్కి మధ్యలో, బిట్వీన్ 2 ఫ్రెండ్స్ అండ్ బిట్వీన్ మేనేజర్ అండ్ క్లర్క్. మీరు 2 అబ్జర్వ్ చేస్తే మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు? ఈ 2 డైలాగ్స్లో ఒకటి ఫార్మల్గా ఉంది, ఒకటి ఇన్ఫార్మల్గా ఉంది. ఫార్మల్ లాంగ్వేజ్ ఈజ్ డైలాగ్ బిట్వీన్ మేనేజర్ అండ్ క్లర్క్, అండ్ ఇన్ఫార్మల్ ఈజ్ బిట్వీన్ 2 ఫ్రెండ్స్. అవునా, అది మీరు అబ్జర్వ్ చేస్తారు. సిమిలారిటీస్ కన్నా కూడా డిఫరెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇది చాలా క్యాజువల్గా ఉంటుంది, ఇదేమో చాలా ఫార్మల్గా ఉంటుంది. ఇక్కడ హాయ్ బాయ్లు ఉన్నాయి, ఇక్కడ విష్ చేసుకోవడాలు, గ్రీటింగ్స్ అనేవి ఉన్నాయి. అవునా, దీస్ 2 డైలాగ్స్ టెల్ us హౌ ఇన్ఫార్మల్ డైలాగ్ రైటింగ్ ఈజ్ అండ్ హౌ ఫార్మల్ డైలాగ్ ఈజ్. ఓకే, నెక్స్ట్, యాజ్ ఐ సెడ్, ఇన్ఫార్మల్ అండ్ ఫార్మల్ సిచ్యువేషన్ కంటెక్స్ట్. ఎలాంటి సందర్భాలలో మనము ఫార్మల్ యూస్ చేస్తాము, ఎలాంటి సందర్భాలలో మనము ఇన్ఫార్మల్ యూస్ చేస్తాము అనేది ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. దేర్ ఆర్ మెనీ పీపుల్ వి నో ఫెయిర్లీ వెల్ అండ్ విత్ హూమ్ వి షేర్ ఎ పర్సనల్ రిలేషన్షిప్. వెన్ వీ ఇంటరాక్ట్ విత్ దెమ్, ద కంటెక్స్ట్ is said to be an informal one. Friends chatting with each other and children talking to their parents are typical examples of an informal context. మన పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకునేంత రిలేషన్షిప్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వి యూజ్ ఇన్ఫార్మల్ డైలాగ్స్. మన ఫ్రెండ్స్ కావచ్చు, పేరెంట్స్తో మాట్లాడడం కావచ్చు, రిలేటివ్స్, దగ్గరి రిలేటివ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అయితే కనుక వి యూజ్ ఇన్ఫార్మల్ డైలాగ్స్. In such situations, even the language spoken by both the parties is informal.
ఇలాంటి సిచ్యువేషన్లో ఇద్దరి మధ్యలో కూడా మనకి ఇన్ఫార్మల్ డైలాగ్స్ అనేవి ఉంటాయి. దస్ వెన్ ఫ్రెండ్స్ టాక్ టు ఈచ్ అదర్ యాజ్ ఇన్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ గివెన్ అబౌ, దే మే కాల్ ఈచ్ అదర్ బై దేర్ నిక్ నేమ్స్ లైక్ అప్పి. ఇంతకుముందు చూసినటువంటి డైలాగ్లో ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో చాలా క్యాజువల్ ఇన్ఫార్మల్ డైలాగ్స్ ఉన్నాయి. ఈవెన్ దే యూజ్డ్ దేర్ నిక్ నేమ్స్ టు కాల్ ఈచ్ అదర్ అప్పి, లైక్ అప్పి అని పిలుస్తుంది. ఫుల్ సెంటెన్సెస్ ఆర్ ఆఫెన్ నాట్ యూజ్డ్. మనకు ఎక్కువగా ఫుల్ సెంటెన్సెస్ అనేవి ఉండవు, షార్ట్కట్లో ఉంటాయి. ద లాంగ్వేజ్ ఈజ్ కొలాక్వియల్ అండ్ ఫ్లోస్ ఈజీలీ. ఇట్ మే నాట్ కన్ఫార్మ్ టు ద రూల్స్ ఆఫ్ గ్రామర్. మేబీ ఇన్ఫార్మల్ డైలాగ్స్ అనేవి గ్రామర్ని ఫాలో అవ్వకపోవచ్చు, అలా ఫ్లోలో మనకు ఏదొస్తే అది మాట్లాడేస్తాము. కాంట్రాక్షన్స్ ఆర్ కామన్. ద టోన్ ఈజ్ వన్ ఆఫ్ ఫెమిలియారిటీ అండ్ ద టోన్ ఈజ్ వన్ ఆఫ్ ఫెమిలియారిటీ అండ్ కమరేడరీ. అంటే స్నేహపూర్వకంగా ఉంటుంది, ఫెమిలియర్గా ఉంటుంది. షార్ట్కట్ లాంగ్వేజ్ యూస్ చేస్తూ ఉంటాము, కంప్లీట్ సెంటెన్సెస్ ఉండవు, నిక్ నేమ్స్ యూస్ చేస్తూ ఉంటాము, గ్రామర్ ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకే, వెన్ పీపుల్ ఇంటరాక్ట్ ఇన్ ఏ ఫార్మల్ context as in the classroom, student and teacher at a conference, or in the office, subordinate and boss, as in the second example given above. As I said earlier, ఫార్మల్ అనేది ఎక్కడ ఉంటుంది? హూమ్ వి రెస్పెక్ట్ విత్. ఎవరినైతే మనం రెస్పెక్ట్ చేస్తామో వాళ్ళతో మన ఫార్మల్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్లో అయితే స్టూడెంట్ అండ్ టీచర్, ఆఫీస్లో అయితే సబార్డినేట్ అండ్ బాస్. లైక్ ఇంతకుముందు మనం చూసినటువంటి మేనేజర్ క్లర్క్ ఎగ్జాంపుల్లో ఉన్నటువంటి ఫార్మల్ డైలాగ్ లాగా. ఓకేనా? మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తున్నారు. ద లాంగ్వేజ్ ఈజ్ మోర్ ఫార్మల్గా ఉంటుంది. ఫుల్ సెంటెన్సెస్ ఆర్ స్పోకెన్ అండ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ ఆర్ స్క్రప్లియస్లీ ఫాలోడ్. మనకు గ్రామర్ అనేది ఫాలో అవుతాము, ఫుల్ సెంటెన్సెస్ అనేవి ఉంటాయి. Contractions are used only occasionally. People greet each other, discuss something and take leave of each other with restraints and decorum. ఖచ్చితంగా మనకు విష్ చేసుకోవడం అనేది ఉంటుంది, గ్రీట్ చేసుకోవడం అనేది ఉంటుంది. అంటే ఎట్లా? గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, లైక్ దట్. నెక్స్ట్ మనకు ఎండింగ్ కూడా అలాగే ఉంటుంది, థ్యాంక్ యూ అని. అవునా? అలాంటి లాంగ్వేజ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు ఎగ్జాంపుల్గా గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ, రిపీటెడ్ యూజ్ ఆఫ్ సర్వ్. ఫార్మల్ లాంగ్వేజ్ ఈజ్ వెరీ క్లోజ్ టు రిటర్న్ లాంగ్వేజ్. మనకు ఫార్మల్ లాంగ్వేజ్ అనేది రిటర్న్ లాంగ్వేజ్కి చాలా దగ్గరగా ఉంటుంది, క్లోజ్గా ఉంటుంది. ఫార్మల్ డైలాగ్స్ ఏవైతే ఉంటాయో వాటినే మనం రిటర్న్గా రాస్తాము, కానీ ఇన్ఫార్మల్ డైలాగ్స్ ఏవైతే ఉంటాయో అది రిటర్న్ లాంగ్వేజ్కి దగ్గరగా ఉండదు, అది రాయలేం కూడా మనము ఆ రకంగా. సో దట్ ఫార్మల్ లాంగ్వేజ్ మనకు రిటర్న్ లాంగ్వేజ్కి దగ్గరగా ఉంటుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్ఫార్మల్ అండ్ ఫార్మల్ డైలాగ్స్. మీకు అర్థమై ఉంటుంది. Dialogue writings are two types, formal and informal. Informal can used with the friends, relatives, family members, like, and formal can use teacher, student, or boss, subordinate, with whom we respect more, like that అన్నమాట. ఎవరితో మనం రెస్పెక్ట్ఫుల్గా ఉంటామో వాళ్ళతో ఫార్మల్ యూజ్ చేస్తాము. బెస్టీస్తో ఫార్మల్ లాంగ్వేజ్ యూజ్ చేయలేని వాళ్ళతో, అంత ఫార్మల్గా మాట్లాడాల్సిన అవసరం లేని వాళ్ళతో, దగ్గర వాళ్ళతో మనం ఇన్ఫార్మల్ యూజ్ చేస్తాము. మనకు ఫార్మల్ డైలాగ్స్ అనేవి మనకు రిటర్న్ ఇంగ్లీష్కి చాలా దగ్గరగా ఉంటుంది. మీరు ఇక్కడ ఎక్సర్సైజ్ చూడండి. రీరైట్ ద సెంటెన్సెస్ విత్ ద కాంట్రాక్షన్స్ ఆఫ్ ద వర్డ్స్ దట్ ఆర్ అండర్లైన్. ఇక్కడ ఇచ్చిన వాటికి కాంట్రాక్షన్స్ రాయమంటున్నాడు. ఐ కెన్ నాట్ డూ ద వర్క్. మనం ఏం వాడుతుంటాము? జనరల్గా కాంట్ అని వాడుతూ ఉంటాము. హౌ ఆర్ యూ, హౌ డు యూ డూ అని వాడతాము. మీరు ఇంకా మీకేం యూస్ చేయాలనిపిస్తే, మీకు అక్కడ ఏది సూటబుల్గా అనిపిస్తే వాటితో సబ్స్టిట్యూట్ చేసి మీరు ఈ ఎక్సర్సైజ్ని కంప్లీట్ చేయండి. అర్జున్ ఈజ్ నాట్ గోయింగ్ టు హోమ్. సీత డిడ్ నాట్ కంప్లీట్ ద ప్రాజెక్ట్. మనము షార్ట్లో యూజ్ చేస్తాం, డిడింట్ అని రాస్తాం. దే ఆర్ లీవింగ్ ఫర్ సింగపూర్ టుమారో. జయరామ్ డస్ నాట్ లైక్ చాకోలెట్స్. Ruth will not attend college next week. Sandy said that she would not read the book. Harshini and Vivek do not play cricket. I have seen the program.
వీటికి మనము షార్ట్ ఫామ్స్ అనేవి రాస్తూ ఉంటాము. అవి ఏంటనేది మీరు ఇక్కడ ఫిల్ చేయండి. ఇది మీకు ఎక్సర్సైజ్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం డీటెయిల్డ్గా డైలాగ్ రైటింగ్ గురించి నేర్చుకున్నాము. ప్రస్తుతానికి ఈ వీడియోలో మీరు ఫార్మల్ ఇన్ఫార్మల్ డైలాగ్స్ గురించి నేర్చుకున్నారు, లాంగ్వేజ్ ఎలా యూజ్ చేయాలో నేర్చుకున్నారు, డిఫరెన్సెస్ తెలుసుకున్నారు. ఓకేనా? మీరు మీకు కుదిరితే ఈ మీ ఓన్గా కొన్ని డైలాగ్స్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకుని డైలాగ్స్ రాయడానికి ట్రై చేయండి. ఇంకొంచెం డీప్గా ఇంకొంచెం డీటెయిల్గా నెక్స్ట్ క్లాస్లో మనం వీడియో చేసుకుందాం. థ్యాంక్ యూ.